బాడింగ్ లో పెట్టొద్దు. ఆయుధ డిపోను పెట్టి పేద ప్రజల ప్రాణాలతో చెలగట్ట మాడొద్దు. ఆయుధ డిపోను బాడింగ్ లో పెట్టొద్దు. డిపోను పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగట్ట మాడొద్దు. ప్రాణాలు తెగించైనా సరే మా భూములు కాపాడుకుంటాం. ప్రాణాలు తెగించైనా సరే మా భూములు కాపాడుకుంటాం. ఆయుధ కర్మాగారం ఇక్కడ పెట్టొద్దు. ఆ చుట్టుపక్కల ఏదో పలానా ఉంటుంది. మాకు బ్రతకడానికి కూడా రాత్రి పగలు ఎప్పుడు బిక్కుమని బ్రతకాలి. అది ఇప్పుడు ఏం జరుగుతుందని ఈ భూమి పోతుంది. ఆ భూమి పోయిన తర్వాత కూడా ఊర్లో ఉండేటప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందని మేమేంటంటే ఏ క్షణం ఏం జరగవచ్చు చెప్పలేము. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ప్రపంచ దేశాలు ఏ విధంగా ఉన్నాయని అందరికీ తెలుసు. ఒక దేశం మీద ఒక దేశం పడట్లేదు. ఏ టైంలో తెలియదు. ఆ విధంగా ఉంది కాబట్టి అక్కడ కర్మాగారం ఇటువైపు కాకుండా డీపట్టా భూములు అటువైపు అడవులకేసి ఎంతో భూములు ఉన్నాయి. అటువైపు పెట్టమని గవర్నమెంట్ వారిని మేము వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్నటువంటి రైతులందరూ కూడా వ్యవసాయం అలాంటి రైతులకు భూమి పూర్తిగా లేకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? రైతుకి ఏంటంటే భూమి ఇస్తే వ్యవసాయం చేసి పంట పండిస్తారు తప్ప డబ్బు ఇస్తే ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. అలాగే ఈ డిపో అనేది ఎక్కడైనా పెట్టవచ్చు, అడవుల్లో పెట్టవచ్చు, ఎడారి ప్రాంతాల్లో పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు. కానీ జన సమూహం ఉన్న ప్రాంతాల్లో అయితే పెట్టడానికి వీలు ఉండకుండా ఉండేటట్టు ఉండాలి. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్. ఇక్కడ కిసాన్ అంటే రైతు, అక్కడ జవాన్ అంటే దేశ రక్షకుడు ఒకడు, దేశానికి భోజనం పెట్టేవాడు ఒకడు. ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రాణం పోతుందంటే ఇంకొకటి ప్రాణాన్ని అడ్డు పెట్టైనా సరే ఆ ప్రాణాన్ని కాపాడామని డిఫెన్స్ ఉంది. అలాంటిది ఇక్కడ ఎంతో మంది రైతుల ప్రాణాలకి ముప్పు ఉన్నటువంటి ఆయుధ కర్మాగారం ఇక్కడ తెచ్చిపెట్టి ఈ రైతులందరికీ కూడా అన్యాయం జరగకుండా ఉండాలని, అది మీరందరూ వెసులుబాటు చూసుకొని ఇంకెక్కడైనా పెట్టుకుంటే మా అందరికీ కూడా మంచి జరుగుతుందని, మంచి చేయాలని మా గ్రామం తరఫున మేమందరం కూడా కోరడం జరుగుతుంది. ఇంకా మా ప్రాణాలు చూస్తారు. అది ఆ విషయాన్ని ప్రభుత్వానికి